చిన్న పట్టణంలో జన్మించిన శాండర్స్కి 12 ఏళ్ల వయసున్నప్పుడే తన తండ్రి చనిపోయారు. ఆ తర్వాత ఇంటి బాధ్యతలను తన భుజానపైన వేసుకుని కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగ వేటలో పడ్డాడు. అదే సంవత్సరం తన తల్లి రెండో పెళ్లి చేసుకుంది. తన తల్లి భర్తకి పిల్లలుండటం ఇష్టం లేకపోవడం వల్ల శాండర్స్ తన తమ్ముణ్ణి తన పిన్ని దగ్గరకు పంపించి తాను మాత్రం ఇంటికి 80 మైళ్ల దూరంలో పనిచేసేవాడు. స్కూల్కి వెళ్ళొచ్చి పనిచేయడం కష్టం అవడంతో ఆయన 7th గ్రేడ్లోనే చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. చదువుకు స్వస్తి చెప్పిన ఆయన ఒక సరైన గోల్ లేకుండా ఎక్కడ పని దొరికితే అక్కడ పనిచేశాడు. తన జీవితంలో సగభాగాన్ని ఇలాగే రకరకాల జాబ్స్ చేస్తూ గడిపేశాడు. ముందు ట్రైన్లలో పనిచేశాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కూడా పనిచేశాడు. టైర్లు అమ్మాడు. ఆఖరికి ఫెర్రీ బోర్ ఆపరేటర్ గా కూడా పనిచేశాడు. చివరికి తన టాలెంట్ ఏంటో గుర్తించాడు. తనకున్న మంచి స్కిల్ కుకింగ్. 7 ఏళ్ల వయసు నుండి తన తల్లి దగ్గర వంట చేయడం నేర్చుకున్నాడు శాండర్స్. ఎన్నో ఆడ్ జాబ్స్ చేసిన తర్వాత చివరికి ఒక చిన్న కెఫేలో కుక్ గా చేరాడు. 1930లో శాండర్స్ ఒక పర్మనెంట్ జాబ్ లో సెటిల్ అయ్యారు. నార్త్ కార్బన్ లో ఒక షెల్ ఫిల్లింగ్ స్టేషన్ లో ఉద్యోగం చేసే ఆయన మరో పక్క తన తల్లి దగ్గర నేర్చుకున్న డిషెస్ ని తయారు చేసి చిన్న ఈటరీని స్టార్ట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే తను స్టార్ట్ చేసిన ఈటరీ పెద్ద హిట్ అయిపోయింది. దానివల్ల తనకొచ్చిన లాభాలతో కస్టమర్స్ ను పెంచడానికి శాండర్స్ తన షాప్ ను ఆ దగ్గరలోనే కొంచెం పెద్దగా స్టార్ట్ చేశారు. తన దగ్గరున్న డిషెస్ ను పెంచేశాడు. అప్పుడే మొదటిసారి 1936లో తన లెజెండరీ ఫ్రైడ్ చికెన్ ను ఆ డిషెస్ లో ఇంక్లూడ్ చేశాడు. ఒక సంవత్సరంలోనే లాభాలు ఎంతో పెరిగాయి. తన ఈటరీని ఎక్స్పాండ్ చేశాడు. తన బిజినెస్ లాభాల బాటలో నడవటం వల్ల చాలా ఆనందంగా ఫీల్ అయిన ఆయన బిజినెస్ ఎక్స్పాన్షన్ మీద దృష్టి పెట్టారు. మొదట్లో వేరు రెస్టారెంట్స్ తిరిగి తన ఫ్రైడ్ చికెన్ ను తయారు చేసేవాడు శాండర్స్. కానీ తన రెసిపీని 1009 మంది రెస్టారెంట్ ఓనర్స్ తమకు ఆ టేస్ట్ నచ్చలేదని రిజెక్ట్ చేశారు. అయినా శాండర్స్ పట్టు వదలలేదు. తన రెసిపీ గొప్పతనం గురించి ఆయనకు తెలుసు. ఆ పట్టుదలతోనే ముందుకడిగేశాడు. ఫైనల్ గా ఓ రెస్టారెంట్ ఓనర్ శాండర్స్ చికెన్ ను కొనడానికి ఒప్పుకున్నాడు. ఒక్కసారి శాండర్స్ చికెన్ మంచి హిట్ అవగానే చాలా మంది రెస్టారెంట్ ఓనర్స్ తన రెసిపీని తమ రెస్టారెంట్స్ లో అమ్మడానికి సిద్ధమయ్యారు. 1963వ సంవత్సరం వచ్చేసరికి దాదాపు 600 రెస్టారెంట్స్ లో ఈ రెసిపీని అమ్మడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 4 ఏళ్లకే కెంటకీ ఫ్రైడ్ చికెన్ గొప్ప స్టేజ్ కు చేరుకుంది. ఆ తర్వాత ఈ కంపెనీని జాన్ వై బ్రౌన్ జూనియర్ కి అమ్మాలని డిసైడ్ అయ్యారు. దానికి గాను $2 మిలియన్ ని అందుకున్నారు. అంతేకాదు కంపెనీకి ఆఫీషియల్ ఫీస్ గా ఉన్నందుకు సంవత్సరానికి $2,50,000 తీసుకున్నారు ఆయన. కానీ అప్పటి వరకు ఉన్న తన గ్రోత్ తో ఆనందంగా లేని శాండర్స్ తన కంపెనీని తన కెపాసిటీకి మించి తీసుకెళ్లాలి అని అనుకున్నాడు. డబ్బు సంపాదించడం మీద పెద్దగా ఆసక్తి లేని ఆయన కేవలం క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీదే దృష్టి పెట్టేవారు. ఆ తర్వాత శాండల్వుడ్ స్టోర్స్ తో టేక్ హోమ్ పద్ధతిని స్టార్ట్ చేశారు. 1967వ సంవత్సరం చివరికల్లా KFC US లో 6th లార్జెస్ట్ రెస్టారెంట్ చైన్ గా నిలిచింది. చిన్న స్టోర్స్ లో స్టార్ట్ అయిన KFC 1970 కల్లా 3000 అవుట్లెట్స్ తో 40 దేశాల్లో స్ప్రెడ్ అయింది. 1977లో యమ్ బ్రాండ్స్ కిందకు వచ్చే వరకు KFC చాలా పేర్లు మార్చుకుంది. తర్వాత KFC లిస్ట్ లో చాలా రెసిపీస్ కూడా యాడ్ అయ్యాయి. డెజర్ట్స్, శాండ్విచ్, డ్రింక్స్ ఇలా చాలా రెసిపీస్ ఈ లిస్ట్ లో చేరాయి. ఇవన్నీ కెంటకీ ఫ్రైడ్ చికెన్ కి కాంప్లిమెంటరీయే అయ్యాయి. 1991లో KFC సేల్స్ డబుల్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 8,500 అవుట్లెట్స్ తో $6.2 బిలియన్ మార్కెట్ చేరుకుంది KFC. ఈ రోజు ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ రెస్టారెంట్ చైన్ గా నిలిచింది KFC. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసినా కూడా మొదటి నుంచి అందరికీ నచ్చిన రెసిపీ అయింది ఇది. 123 దేశాల్లో 20,000 లొకేషన్స్ లో $23 బిలియన్ రెవెన్యూతో ప్రపంచంలోని బిగ్గెస్ట్ బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. శాండర్స్ ఇనీషియల్ గా తన జీవితంలో మల్టీ మిలియనియర్ కాకపోయినా పట్టుదలతో పట్టు వీడకుండా ప్రయత్నించడం కొనసాగించాడు. చివరికి 123 దేశాల్లో తన పేరందరికీ తెలిసేలా చేశారు. తమ ప్రయత్నాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా కొనసాగిస్తూ ఉండేవారికి KFC అండ్ శాండర్స్ స్టోరీ ఎప్పటికీ ఇన్స్పిరేషన్ కాదంటారా? కొలోనెల్ శాండర్స్ ఆయన జీవితంలో సాధించిన విజయాన్ని గురించి మనము విన్నాం. నిజమే కదా, ఆయన చాలాసార్లు ఓడిపోయాడు. KFC
ఆ ఫ్రైడ్ చికెన్ అమ్మడానికి 1009 డోర్స్ని ఆయన పెట్టాడట. అందరూ రిజెక్ట్ చేశారు. చివరకు తన 60వ సంవత్సరంలో గొప్ప విజయాన్ని ఆయన కూడగట్టుకున్నాడు. ఆయన ఓడిపోయానని ఆయన తన ప్రయత్నాన్ని ఆనలేదు. అందుకే పెద్దలు అంటారు, నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపిస్తే ఎన్నటికీ విజయం సాధించలేం. ప్రియ నేస్తమా, ఇది చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి మంచి మాట మన సమాజంలో మనలను హెచ్చరిస్తూ ఉంటుంది. అంతేకాదు, అనాది సంకల్పంలోనే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఈ రీతిగా ఒక చక్కటి వాక్యాన్ని పొందుపరిచారు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఎంతటి చక్కటి సాక్ష్యము చూడండి. నా విజయం అంతా కూడా నన్ను బలపరచువాని యందే నేను సమస్తము కూడా చేయగలుగుతూ ఉన్నాను అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ నేస్తమా, ఇలాంటి సాక్ష్యము కలిగి ఉంటే ఈ లోకములో నీవు సాధించలేనిది లేదు. సమస్త విజయాలు నిన్ను వరిస్తాయి. నీవు వాటి యందు ఆనందిస్తావు. అట్టి గొప్ప విజయాలు నీ జీవితంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీకు కలుగునుగాక. ఆమేన్.